అనంతపురంలో జూనియర్ డాక్టర్ల నిరసనలు తీవ్రమయ్యాయి. ప్రభుత్వం నుంచి సరైన స్పందన లేదంటూ సోమవారం నుంచి అత్యవసర సేవలను కూడా బహిష్కరించిన జూనియర్ డాక్టర్లు ఇవాళ కూడా నిరసన కార్యక్రమాలను కొనసాగించారు. ఆంధ్రప్రదేశ్ జూనియర్ డాక్టర్ అసోసియేషన్ ప్రధానంగా 3 డిమాండ్లు ఉంచినట్లు చెప్పారు. 2026 జనవరి నుంచి రావాల్సిన స్టైఫండ్లలో 30% పెంపు, సీనియర్ వైద్యుల పదవీ విరమణ వయస్సు 62 నుంచి 65 ఏళ్లకు పెంచే ప్రతిపాదనను ఉపసంహరించుకోవడం, నేషనల్ మెడికల్ కమిషన్ నిబంధనలకు అనుగుణంగా మాత్రమే ఎంఎస్సీ, పీహెచ్డీ అభ్యర్థులను అసిస్టెంట్ ప్రొఫెసర్లుగా నియమించాలని డిమాండ్ చేశారు. జనవరి నుంచి స్టైఫండ్ పెంపు మీద ప్రభుత్వానికి అధికారిక లేఖలు రాస్తున్నామన్న జూనియర్ డాక్టర్లు ప్రభుత్వం వైపు నుంచి ఎలాంటి స్పందన లేదన్నారు. దీంతోనే ఆందోళనకు దిగాల్సి వచ్చిందని చెప్పారు. నా పేరు డాక్టర్ రెడ్డి తేజ. ఐఎమ్ ఫ్రమ్ డర్మటాలజీ డిపార్ట్మెంట్ నుంచి. ఐఎమ్ సీనియర్ రెసిడెంట్. మేము ఏపీ జూడా తరపున మేము కొన్ని డిమాండ్స్ పెట్టాము. అది మెయిన్గా ముఖ్యమైనది ఏంటంటే అది స్టైఫండ్ హైక్. సో స్టైఫండ్ హైక్ అనేది ఎవ్రీ 2 years నుంచి జీవో రన్ అవుతూ ఉంది. అది ఎవ్రీ 2 yearsకి హైక్ చేస్తున్నారు కూడా. సో మేమేం అడుగుతున్నామంటే యాజ్ పర్ లాస్ట్ జీవో ప్రకారము 15% హైక్ ఇచ్చారు కదా, ఈసారి కూడా ఇవ్వాలి అని అడిగాము. ఇనిషియల్గా మేము యాజ్ పర్ ఇన్ఫ్లేషన్ ప్రకారం ఏదైతే 6% పెరిగిందో మన ప్రజెంట్ ఉన్న ఇయర్కి, సో దాని తగ్గట్టు మేము పెంచమనేసి అడిగాము. అది కూడా 30% అడిగాము. బట్ వాళ్ళు ఏమన్నారంటే అది పాసిబుల్ అవ్వదు అది అంటే దానికోసం మేము కొంచెం తగ్గడానికి రెడీగా ఉన్నాము. లైక్ 15% ఓకే అనేసి అనుకున్నాము. బట్ అది చెప్తుంటే వాళ్ళు దానికి కూడా కన్సిడరేషన్ ఇవ్వకుండా 30% అడుగుతుంటే 3% మాత్రమే ఇస్తామనడం కరెక్ట్ కాదు. సో 30% ఎక్కడ ఉంది, 3% ఎక్కడ ఉంది? సో అది చాలా వేగ్. సో మేము ఇంత కష్టపడుతున్నాం. ఎలాగో కొంతమంది 24 hours డ్యూటీస్ చేస్తుంటే కొంతమంది 36 hours డ్యూటీస్ చేస్తున్నారు. కొంతమందికి దాని తర్వాత కూడా రెస్ట్ ఉండదు. సో మధ్యలో ఎమర్జెన్సీ వస్తుంటే వచ్చేయాలి. సో ఇంత పెరుగుతున్నా కానీ మాకు స్టైఫండ్ అనేది పెంచడానికి ఒప్పుకోవట్లేదు. సో రీసెంట్గా ఒక 1 year to 6 months బ్యాక్ ఓపీ అనేది 9 to 1 వరకే ఉండేది. సో ఇప్పుడు 9 to 4 వరకు చేశారు. సో మేము ఒక క్వశ్చన్ కూడా రైజ్ చేయలేదు, దానికోసం మేము ఎవరిని అడగలేదు. సో యాజ్ పర్ పీపుల్ సర్వీస్ కోసం మేము చేస్తున్నాం కాబట్టి ఒప్పుకున్నాం. సో 9 to 4 వీఆర్ రెడీ టు గివ్ ద సర్వీస్. సో అలాంగ్ విత్ మేము వర్క్లోడ్ ఎంత ఉన్నా కానీ మేము దానికి అపోజ్ చేయడానికి ఏం రెడీగా లేము. మేము చేస్తున్నాం వర్క్స్, ఎందుకంటే పేషెంట్ సర్వీసెస్ అవర్ బెస్ట్ కాబట్టి. సో మేము అడుగుతున్న డిమాండ్ వచ్చేసి ఒకటే, ఖర్చులు పెరుగుతున్నాయి, ఇన్ఫ్లేషన్ పెరుగుతోంది. సో ఇన్ఫ్లేషన్ పెరుగుతోంది, దానికి తగ్గట్టు మేము స్టైఫండ్ ఇవ్వాలి అనేసి అడుగుతున్నాము అంతే. సో అది ఇవ్వండి. సో మా సైడ్ నుంచి అది డిమాండ్ కంటే రిక్వెస్ట్ లాగా మేము అడుగుతున్నాము. సో ప్లీజ్ కన్సిడర్ ఇట్. ఇది మెయిన్ కారణము. దాని తర్వాత మిగతా డిమాండ్స్ నెక్స్ట్ వచ్చేసి రిటైర్మెంట్ ఏజ్ అనమాట. రిటైర్మెంట్ ఏజ్ అనేది ఇప్పుడు ప్రజెంట్ 53 ఉంది. సో దాన్ని వీరు 63 ఉంది. 63 నుంచి 65 to 70 చేస్తా అంటున్నారు. సో అది చేయడం ఎంతవరకు కరెక్ట్? ఇప్పుడు వాళ్ళు రిలీవ్ అవుతూనే కదా కొత్త వాళ్ళకి ఛాన్స్ వస్తుంది వర్క్ చేయడానికి. అది రావట్లేదు అంటే కనుక మేమంతా ఇంకా నిరుద్యోగులాగా మిగిలిపోవాలి, లేదంటే బయట ఎక్కడైనా పెట్టుకోవాలి. సర్వీస్ చేయడానికి మాకు ఛాన్సెస్ తగ్గిపోతాయి, మాకు ఆపర్చునిటీస్ తగ్గిపోతాయి. ఇన్ని ఇయర్స్ 8 years మేము కష్టపడి లేదా 10 years కష్టపడి మేము బయటకు వచ్చిన తర్వాత గవర్నమెంట్ మాకు సపోర్ట్ చేయకపోతే ఎలాగా? సో ప్లీజ్ సపోర్ట్ అస్. సో రిటైర్మెంట్ ఏజ్ పెంచకండి, అంతనే ఉంచేసేసి మాకు మా యువతకి ఛాన్స్ ఇవ్వండి అని మేము అడుగుతున్నాము. సో దీంతో పాటు ఎంఎస్సీ నుంచి రిక్రూట్ అవుతున్నారు నాన్ మెడికల్ స్టాఫ్, నాన్ క్లినికల్ స్టాఫ్. సో వాళ్ళని ఇంత పర్సెంటేజ్ వరకే ఉంటుంది, 15%. అది కూడా పిహెచ్డీ చేసిన వారికి మాత్రమే ఇవ్వాలి. సో ఇక్కడ ఏమవుతుందంటే బియాండ్ దట్ రిక్రూట్ చేసుకుంటున్నారు. సో అలా చేసుకోవడం వల్ల ఎవరైతే ఎంబీబీఎస్ నుంచి ద్వారా వస్తున్నారో వాళ్ళకి ఛాన్సెస్ తగ్గిపోతాయి. సో అది వద్దనేసి మేము అపోజ్ చేస్తున్నాము. సో ప్రధానంగా ఈ డిమాండ్స్. సో దీంతో పాటు చిన్న వేళ ఫెసిలిటీస్, కొన్ని ఫెసిలిటీస్ కొన్ని చోట్ల తక్కువ ఉన్నాయి. లైక్ కొంచెం వాష్రూమ్ ఫెసిలిటీస్ కానీ, కొంచెం ఎక్విప్మెంట్, పీజీ డాక్టర్స్ లేదా డాక్టర్స్కి రూమ్స్ కానీ ఇవి ప్రాపర్గా లేవు. అవి కూడా మేము అడుగుతున్నాము. ఓకే, సో ఇవన్నీ మాకు ఇంపార్టెంట్. సో ప్లీజ్ గవర్నమెంట్ ప్లీజ్ కన్సిడర్ us అలాంగ్ విత్ ఏపీ కూడా. మేము కూడా ఎస్ఆర్స్ కూడా మేము పార్టిసిపేట్ చేస్తున్నాము. ప్లీజ్ కన్సిడర్ us and give hike for us. ఓకే, థ్యాంక్ యూ. మేము గవర్నమెంట్ జనరల్ హాస్పిటల్ అనంతపూర్ నుంచి ఆల్ డాక్టర్స్ నుంచి మాట్లాడుతున్నామండి. మావి 3 డిమాండ్స్ ఉన్నాయి మెయిన్గా. ద ఫస్ట్ డిమాండ్ ఇస్ స్టైపెండ్ హైక్. ఓకే, మేము ఏం పని చేస్తున్నామో, మేము ఎంత పని చేస్తున్నామో దానికి తగ్గని మేము అడుగుతున్నాము. దానికి మించి మేము ఏం అడగట్లేదు గవర్నమెంట్ని. సో మేము 36 hours ఆర్ మోర్ దాన్ దాట్, ఇంకా మీకు చెప్పలేని అన్ని ఎక్స్ట్రా హార్సే వర్క్ చేస్తున్నాం. ఇనిషియల్గా మేము అడిగింది 30% హైక్, బట్ గవర్నమెంట్ ఇస్ రిప్లయింగ్ మేము ఓన్లీ 3% ఇస్తామని. ఆ 3% మాకు ఇప్పుడున్న ఇన్ఫ్లేషన్, ఇప్పుడున్న ప్రైసెస్కి దట్ ఈస్ నాట్ ఎనఫ్. వీఆర్ హియర్ టు టేక్ కేర్ ఆఫ్ అ ఫ్యామిలీ. సో మేము పని చేసే అంత దానికి కూడా పే చేస్తే బాగుంటుందని మేము గవర్నమెంట్ని రిక్వెస్ట్ చేస్తున్నాం. సో గవర్నమెంట్ దీనికి రెస్పాండ్ అయ్యి
రెస్పాండ్ అవుతే మేము ఈ ఎమర్జెన్సీ స్ట్రైక్స్ ఏదైతే చేస్తున్నామో, ఎమర్జెన్సీస్ ఏవైతే ఆపేస్తున్నామో అవి మళ్ళీ మేము రిటర్న్ తీసుకొని వస్తాం. ఫర్ నౌ ఎవ్రీ ఎమర్జెన్సీ థింగ్ ఇస్ బిన్ స్టాప్, బట్ మేము అవి మళ్ళీ రిటర్న్ తేవాలి అంటే గవర్నమెంట్ హ్యాస్ టు రెస్పాండ్, అండ్ వీ రిక్వెస్ట్ గవర్నమెంట్, ఇట్స్ నాట్ అన్ ఆర్డర్ ఆర్ ఎనీథింగ్, వీ రిక్వెస్ట్ ద గవర్నమెంట్ టు ప్లీజ్ రెస్పాండ్ ఫర్ ఆల్ దిస్. అండ్ అది కాకుండా రిటైర్మెంట్ ఏజ్ కూడా ఇనిషియల్లీ 60 years ఉండేది, ఇప్పుడు 63 yearsకి తీసుకొచ్చారు. ఇప్పుడు 65 to 70 అంటున్నారు. వాళ్ళు మనం పెద్ద డాక్టర్స్ వాళ్ళు రిటైర్ అయితేనే మనకి వేకెన్సీస్ దొరికితేనే దెన్ వీ కెన్ ద జూనియర్ డాక్టర్స్ కెన్ ప్రొసీడ్ విత్ ఇట్. ఇంకా 65-70 years అయితే మాకు వేకెన్సీస్ రానప్పుడు హౌ కెన్ వీ స్టార్ట్ వర్కింగ్? సో దిస్ ఈస్ ఆల్సో అ వెరీ బిగ్ డిమాండ్ ఫ్రమ్ ఆల్ ఆఫ్ us. I wish government consider this and respond to this. Thank you. నా పేరు డాక్టర్ వాగ్ని, ఫస్ట్ ఇయర్ ఎండి అనాటమీ పీజీని. సో ఇప్పుడు మేము 5.5 years మొత్తం కష్టపడి ఎంబీబీఎస్ అనేది కంప్లీట్ చేసుకొని వచ్చి ఒక 2-3 years డ్రాప్ చేసి మళ్ళీ పీజీ సీట్ కోసం పోరాడి సీట్ వచ్చిన తర్వాత ఇంకో 3 years కంప్లీట్ చేసుకొని మళ్ళీ ఎస్ఆర్షిప్ కంప్లీట్ చేసుకున్న తర్వాత మేము అసిస్టెంట్ ప్రొఫెసర్కి ఎలిజిబుల్ అవుతాము. లైక్ ఆల్మోస్ట్ ఒక 10 years మొత్తం కృషి చేస్తే కానీ మాకు ఆ పదవి అనేది రాదు. బట్ ఇప్పుడు చిన్న డిస్టెంట్ కోర్స్ నుంచి ఎంఎస్సి, పిహెచ్డి ఇవన్నీ కంప్లీట్ చేసుకొని అదే అసిస్టెంట్ ప్రొఫెసర్ పోస్ట్కి అందరూ అడ్డదారుల్లో వస్తూ ఉన్నారు. దీనివల్ల వేకెన్సీస్ ఎంబీబీఎస్ చేసిన వాళ్ళకి అనేవి బాగా తగ్గిపోతూ ఉన్నాయి, టైం పీరియడ్ అనేది ఎక్కువ అవుతుంది. సో దీనివల్ల మేము పడిన శ్రమకి గుర్తింపు ఎలాగూ లేదు, వేకెన్సీస్ ఉండట్లేదు. ఇప్పుడు పరిస్థితి ఎలా ఉందంటే 5 seatsలలో 4 వరకు ఎంఎస్సి వాళ్ళే ఉంటున్నారు, ఒక్కళ్ళు వరకు మాత్రమే ఎంబీబీఎస్కి ఛాన్స్ అనేది వస్తుంది. ఇలా అయితే ఎంబీబీఎస్ చేసి ఇంత కష్టపడి చదువు ఇంత వచ్చేది ఏమి ఉపయోగము? డిస్టెంట్ వాళ్ళే అన్నీ చెప్పుకోవచ్చు కదా. మేము కూడా డిస్టెంట్ కోర్స్ చేసుకొని వచ్చి ఈ కోర్స్లో జాయిన్ అయిపోతే సరిపోతుంది కదా అనిపిస్తుంది. దానికి తోడు ఒక క్లినికల్ పర్సన్ మాత్రమే స్టూడెంట్స్కి ఇప్పుడు ఈ ప్రీ క్లినికల్ అయినా పారాక్లినికల్ అయినా ఒక స్టెప్పింగ్ స్టోన్ అనమాట. ఒక మంచి డాక్టర్ అవ్వాలంటే ఈ సబ్జెక్ట్స్ చాలా ముఖ్యము. ఇవి ఒక డాక్టర్ మాత్రమే అంత మంచిగా చెప్పగలడు. ఎక్స్పీరియన్స్ యాడ్ అయితేనే పిల్లలకి బాగా సబ్జెక్ట్ అనేది వస్తుంది. సో నాన్ క్లినికల్ అయినా సరే క్లినికల్ అయినా సరే ఇది మాకు చాలా ఇబ్బంది అవుతుంది. సో ఇది మా ఒక డిమాండ్ అనమాట. ఓన్లీ ఎన్ఎంసీ రిక్వైర్డ్ 15% కంటే తక్కువ సీట్స్ మాత్రమే వాళ్ళకి కేటాయించాలి, మిగతావన్నీ ఎంబీబీఎస్ పర్సన్స్కే వేకెన్సీ ఉండాలి అని చెప్పి మేము విన్నపించుకుంటున్నాం.